పోర్ట్ రోడ్డు వెళ్తున్నప్పుడు, పోర్ట్ రోడ్లో నుంచి శీలానగర్ వెళ్తున్నప్పుడు అసలు ఈ పువ్వులు ఎంతవరకు చాలాసార్లు వెళ్ళాను కానీ గమనించలేదు. ఎంత బాగున్నాయంటే ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఈ టైంలో వెళ్ళడం వల్ల ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి ఇవి. అసలు మామూలుగా లేదు అసలు. ఈరోజు నాకు చాలా ముచ్చటేసింది. అంటే ఈ టైంలో ఎప్పుడు కూడా నేను ట్రావెల్ చేయలేదు ఇటు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయను. అసలు ఎంత చక్కగా ఉన్నాయంటే నిజంగా ఈ మధ్యలో అసలు ఎంత పువ్వులు చక్కగా ఉండడం ఎప్పుడు చూడాల. ఈ మొక్కలకి పోర్టు ఎంత కాలుష్యం ఉన్నా కానీ కాలుష్యం కోసం వేసినటువంటి మొక్కలు, దాని పక్కన ఉన్న వేసిన పువ్వులు రెడ్వి, ఆరెంజ్వి భలే ఉన్నాయి ఇవి. అసలు యాక్చువల్ ఈరోజు చూశాను, మధ్యాహ్నం భోజనం చేసి ఇలా గాజువాక వైపు వెళ్తూ చూస్తే అసలు ఎంత బాగున్నాయంటే అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎంత చక్కగా చన్నాల తర్వాత చూసాం ఇది ఇలాంటి పువ్వులు టౌన్లో. ఇంకో విషయం ఏంటి తెలుసా, ఈ రెడ్ పువ్వులను ఆరెంజ్ కలర్ పువ్వులు దాటిన తర్వాత ఈ వైట్ పువ్వులు వస్తున్నాయి. అవి కూడా భలే ఉన్నాయి. ఇప్పుడే జస్ట్ నిన్న పొద్దున గమనించాను వీటిని. యాక్చువల్లీ వైట్ పూలు ఏదో పువ్వులుగా కాస్ట్లీలే అనుకున్నాం కానీ ఎంత అందంగా ఉంటాయని మధ్య మధ్యలో కొన్ని రెడ్ పువ్వులు కూడా ఉన్నాయి మధ్యలో. ఇదిగోండి చూడండి, వచ్చింది అదిగోండి. ఇదంతా వైట్ పువ్వులు అనమాట. అసలు అద్భుతం. అసలు ఎంత చక్కగా ఉందంటే ఎయిర్పోర్టు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇది హెచ్పిసిఎల్. ఇది ఈ యొక్క కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ రెడ్ పూలు స్టార్ట్ అవుతున్నాయి మొక్కలతోటి. చూసారా అసలు ఆల్మోస్ట్ నేను గమనించలేదు. రోజు ఇటే తిరుగుతాను కానీ గమనించలా ఎంత చక్కగా వచ్చినాయి అని గమనించలా వాస్తవంగా. అసలు సూపర్. అసలు ఇవి వెహికల్స్ వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు వాటిని తప్పించుకుంటూ కూడా ఇలాగా ఫ్లవర్స్ కదా మండు వరకును ఈ దీంట్లో ఆ పైన ఉన్న మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలు ఆకులు కింద పడుతుంటే ఏదైనా హెవీ వెహికల్ వెళ్ళినప్పుడు ఇదనమాట. అసలు భలే ఉండింది.